వెల్కమ్ టు హుబ్లీ రైల్వే మ్యూజియం. మరి ఈ రైల్వే మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మాత్రం నిజంగా హుబ్లీలో ఇటువంటి మ్యూజియం ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి రండి. చూసారు కదా, ఇవన్నీ ఒకప్పుడు అంటే 1980s అప్పుడు రైల్వే లోగోస్ ఇవన్నీ చూసారుగా. ఈస్ట్ ఇండియన్ రైల్వేకి ఒక లోగో, తర్వాత పెనిన్సులా ఇదేంటిది గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే కంపెనీ అని దీనికి ఒక లోగో ఇచ్చారు. తర్వాత బాంబే బరోడా సెంట్రల్ ఇండియన్ రైల్వే అని దీనికి ఒక లోగో ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఈస్టర్న్ బెంగాల్ రైల్వే దీనికి ఒక లోగో ఉంది. తర్వాత సౌత్ ఇండియన్ రైల్వే మనకైతే అప్పుడు ఏంటంటే సౌత్ ఇండియాకి మొత్తం కలిపి ఒక ఎలిఫెంట్ లోగో అయితే ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి ఇలా చాలా చూడొచ్చు. తర్వాత ఈ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అని చెప్పేసి ఇలా ప్రతి దానికి మన ఇండియాలో ఒక రైల్వే సింబల్స్ అయితే ఇచ్చారు, ఒక లోగోస్. మరి మన ఇండియా ఇప్పుడైతే ఇవన్నీ ఒకప్పుడు అంటే 1980s 70s 1990s అప్పుడు నుంచి ఉన్న లోగోస్ ఇవన్నీ. అయితే ఇప్పుడు ఏంటంటే మన ఇండియా మొత్తాన్ని కలిపి ఒక లోగో ఇచ్చారు. అదేంటంటే ఒకసారి రండి చూడండి. ఇది ఇక్కడ చూసారుగా ఇండియన్ రైల్వేని ఇలా రెడ్ కలర్ లో ఉంటది, మధ్యలో ట్రాక్ మధ్యలో ఒక ఇంజిన్ నడుస్తున్నట్టు ఉంటది. ఓకేనా, ఒకసారి దీని యొక్క హిస్టరీ చూస్తే మీరు దగ్గర రండి చూడండి ఒకసారి. In 2007, Indian Railway standardized its logo for all its zone. The logo has 17 stars in circle which represent 17 zones over Indian Railways. ఓకే, మీకు అర్థమైందిగా. ఇక్కడ అంట ఈ 2007లో ఈ లోగోని అయితే ప్రమోట్ చేశారు. అంటే ఇండియాలో ఎక్కడైతే అంటే ఇండియాలో రైల్స్ ఎక్కడైతే తిరుగుతాయో, ఏ జోన్లో అయితే తిరుగుతాయో అక్కడున్న మొత్తం జోన్లకి ఇదే లోగో యూజ్ చేస్తారు. మీరు చూసారుగా ఇక్కడ ఏముందంటే ద లోగో హ్యాస్ 17 స్టార్స్ అంట. ఈ సర్కిల్ ఉందా ఏదో ఈ మొత్తం కలిపి 17 స్టార్స్ ఉంటాయి. ఈ 17 స్టార్స్ ఏంటంటే మన ఇండియా మొత్తం కలిపి 17 జోన్స్ ఉన్నాయంట, రైల్వే జోన్స్ అంటే జంక్షన్స్ అంటారు కదా, అటువంటి అనమాట. సరే ఒకసారి చూడండి, కౌంట్ చేద్దాం 17 ఉన్నాయా లేదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 లోగోస్ ఉన్నాయి. ఇలా అంటే మన ఇండియా మొత్తం కలిపి 17 జోన్స్ ఉన్నాయని చెప్పేసి దీని ఒక సింబల్. ఓకేనా, ఒకసారి లైన్ గా అన్ని చూపిస్తా చూడండి. ఒకసారి అన్ని చూడండి. ఈస్ట్ ఇండియన్ రైల్వే లోగో, తర్వాత ఇది వచ్చేసి గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే కంపెనీ లోగో, తర్వాత వచ్చేసి బాంబే బరోడా సెంట్రల్ ఇండియన్ రైల్వే లోగో, తర్వాత వచ్చేసి ఈస్టర్న్ బెంగాల్ రైల్వే అండ్ సౌత్ ఇండియన్ రైల్వే. ఇది మనకు ఒకప్పుడు ఉన్న లోగో ఇది. అంటే బిఫోర్ ఈ లోగో రాకముందు మన సౌత్ ఇండియాకి ఇదే లోగో ఉంది. తర్వాత ఇది వచ్చేసి HEH ద నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ఇది ఒకటి. తర్వాత వచ్చేసి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, ఇదేంటిది SPD రైల్వే అనమాట. SPD రైల్వే అంటే మీరు చూస్తున్నారు కదా, సిండే పంజాబ్ ఢిల్లీ రైల్వే దీనికి ఒక లోగో ఇచ్చారు. తర్వాత వచ్చేసి భగవన్ నగర్ స్టేట్ రైల్వే లోగో ఇది. తర్వాత వచ్చేసి గోండల్ స్టేట్ రైల్వే ఇది. తర్వాత ఇంకా చూస్తే ఇలా చూడండి, అస్సాం బెంగాల్ రైల్వే లోగో. తర్వాత ఇదేంటి మార్వి రైల్వే లోగో. తర్వాత జామ్నగర్ ద్వారకా లోగో అనమాట. తర్వాత వచ్చేసి మార్టిన్స్ లైట్ రైల్వే లోగో. తర్వాత ఇదేంటి ధోల్పూర్ స్టేట్ రైల్వే లోగో. తర్వాత వచ్చేసి మద్రాస్ సదరన్ మహారాష్ట్ర రైల్వే లోగో ఇది. తర్వాత వచ్చేసి జునగాద్ స్టేట్ రైల్వే లోగో. ఆ తర్వాత వచ్చేసి బాంబే పోర్ట్ ట్రస్ట్ లోగో, అంటే బాంబే జంక్షన్ కి ఇదనమాట లోగో. తర్వాత వచ్చేసి జోధ్పూర్ రైల్వే లోగో ఇది. తర్వాత ఇదేంటి బికనార్ స్టేట్ రైల్వే లోగో అనమాట. తర్వాత గ్వాలియర్ లైట్ రైల్వే లోగో. తర్వాత బెంగాల్ అండ్ అస్సాం రైల్వే లోగో. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ బెంగాల్ అస్సాం రైల్వే లోగో ఉంది కదా, ఇక్కడ ఏదో చూసాను నేను బెంగాల్ ఇది ఇక్కడ అస్సాం బెంగాల్ రైల్వే లోగో. ఇక్కడైతే 2 లోగోస్ ఉన్నాయి. మరి 2 లోగోస్ వాళ్ళు ప్రజెంట్ చేసినట్టున్నారు, మనకు తెలియదు. తర్వాత వచ్చేసి ఇది మేవార్ స్టేట్ రైల్వే లోగో ఇది అస్సాం రైల్వే లోగో. అదేంటో మరి ఇక్కడ అస్సాంకి మాత్రం 2-3 ఉన్నాయి, ఐ డోంట్ నో. బట్ ఇది చూడండి, ఇదైతే ఆఫ్టర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇది ఈస్టర్న్ పంజాబ్ రైల్వే లోగో. తర్వాత స్టేట్ రైల్వే లోగో మైసూర్ ఇది వచ్చేసి బెంగాల్ ప్రొవిజనల్ రైల్వే లోగో. తర్వాత వచ్చేసి జైపూర్ స్టేట్ రైల్వే. తర్వాత ఇదేంటిది పోర్బందర్ స్టేట్ రైల్వే లోగో అనమాట. ఇలా తర్వాత మొత్తం వచ్చేసిన తర్వాత చివరికి మనకు వచ్చింది మాత్రం ఇది ఇండియన్ రైల్వే లోగో. ఒకసారి చూడండి మొత్తం.